హాయ్ ఫ్రెండ్స్, అమ్మాయికి ముద్దు పెడుతున్నాను నేను చాలా ఆనందపడుతుంటే మా అమ్మ వచ్చి లేపిన తర్వాతే తెలిసింది అది కలని. ఇంత తొందరగా తెల్లారిపోయిందా అని గడియారం దగ్గరికి వెళ్ళి చూస్తే టైం 2:30. ఈ టైంలో ఎక్కడికి బయలుదేరేస్తున్నాం అనుకుంటున్నారా? మొన్న రీసెంట్ గా మా అమ్మ వాళ్ళు జీడి తోట కొన్నారు. మా ఫ్యామిలీ అంతా కలిసి అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఆ సంగతి పక్కన పెడేస్తే మా చెల్లి అయితే నిన్న హాస్టల్ నుంచి వచ్చింది, పొద్దున్నే తోటలోకి తీసుకెళ్లిపోతున్నాం. మా అమ్మ వాళ్ళు అయితే 2-3 నెలల వరకు ఆ తోటలోనే ఉంటారు. అందుకు సరిపడా సామాన్లన్నీ సర్దేసుకున్నాం. నేనైతే అసలు రానని చెప్పాను, కానీ ఒక 10 రోజులు ఉండి ఇంటికి వచ్చేది అని చెప్తే అప్పుడు బయలుదేరాను. మా ఊరు స్టార్టింగ్ లో కొబ్బరికాయలు కొట్టి ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టేసాం. మాతో పాటు ఈ కోడి పిల్లలు కూడా తీసుకెళ్లిపోతున్నాం. ఆటో ఎక్కిన 10 నిమిషాలకే పడుకొడిపోయాను. లేచి చూసేసరికి విజయనగరం తిండి తప్ప ఇంకో ధ్యాస ఉండదు మా చెల్లికి. లేచిన వెంటనే ఏమడిందో తెలుసా? పక్కనే బేకరీ ఉన్నది, ఆ బేకరీలోకి వెళ్ళి స్వీట్లు తిందాం అంటుంది. ఇంకా బ్రష్ కూడా చేయలేదు. ఎడ్ల బండిని చూసి చాలా సంవత్సరాలు అవుతుంది. తోటలోకి వెళ్ళి ఇంకేం వండుకుంటాం అని చెప్పి టిఫిన్ కట్టించుకుని రమ్మంటే మా చెల్లి ఏకంగా టిఫిన్ కోట్ మొత్తాన్ని కొనుక్కొచ్చేసినట్టు ఉన్నది. ఎలాగైతే నేను తోట దగ్గరికి వచ్చేసాం. ఇంతకీ మా తోట ఎక్కడో చెప్పలేదు కదా. విజయనగరం దాటిన తర్వాత చీపురు నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది ఈ తోట. మనం ఉండబోయే గెస్ట్ హౌస్ కి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి పరిశీలించేద్దాం రండి. ఒక ఉయ్యాలు కూడా ఉన్నది మనం ఊగడానికి. ఇంతకీ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు జీడి తోటలోకి వెళ్ళారా? కింద కామెంట్ చేసి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.